హలో! కాకరకాయ ఫ్రై చూడండి. ముందుగా నీళ్ళు తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకోవాలండి కాకరకాయలని. దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది. అలా పిసికి కడగడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఫ్రెష్‌గా అయిపోతాయి. ఈలోపు వేరే గిన్నె పెట్టుకొని అందులో ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ అందులో కూడా శుభ్రం చేసుకోండి. తర్వాత వచ్చి ముక్కలన్నీ ఇలాగ కోసుకుని ప్రిపేర్డ్గా పెట్టుకోండి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నెక్స్ట్ వచ్చి ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి అలా సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా స్లోగానే మగ్గుతుంది. 10-15 మినిట్స్ వరకు మగ్గడానికి టైం తీసుకుంటుందండి. నెక్స్ట్ వచ్చి మూత పెట్టండి. ఈలోపు మనం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి అలాగే కారం వేసుకుని ఒక్కసారి ఒక తిప్పుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇది ఎంతవరకు మగ్గాయో చూద్దాము. తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అండి. డైజెషన్ బాగుంటుంది. అన్నిటికీ కూడా చాలా మంచిది. ఈలోపు అది కొంచెం గ్రైండ్ చేసాం కదా, అందులోనే ఇలా పొట్టుతోనే వేసి ఒక్కసారి పల్స్ చేయండి మిక్సీని. అలా చేస్తే మొత్తం మెత్తగా అయితే మాత్రం చేసుకోకూడదు. హైలో మాత్రం పెట్టి ఎంత మాత్రం చేయకండి. ఇప్పుడు ఇవి 90% వరకు కుక్ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, ఇలా కుక్ అవుతూ ఉంటాయి. అలా అడుగు మాత్రం అంటుకోకుండా జాగ్రత్తగా చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఈ స్టేజ్లోనే మనం వేసేసుకుని మొత్తం ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం వేసేసి ఒక 2 మినిట్స్ అలా సిమ్లోనే పెట్టి వేపుకుని ఇంకా మూత అలా పెట్టాల్సిన అవసరం ఉండదు. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేయడం వల్ల లాస్ట్లో యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా నాన్నమ్మ అయితే కర్రీ వండిన వెంటనే వేరే దాంట్లోకి తీసేయాలని తీసేస్తుంటుంది. ఇది మా బాబు వేస్తున్న డ్రాయింగ్ అండి.